ఇంట్లో స్వీట్ కార్న్ ఉంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఈజీగా అయిపోయే స్నాక్స్ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే అప్పుడే యూట్యూబ్లో నేను ఈ స్వీట్ కార్న్ రెసిపీ అయితే చూశానండి. సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో అయితే దీన్ని ప్రిపేర్ చేసేయచ్చు. దానికోసం అయితే స్వీట్ కార్న్ని తీసి ఒలిచేస్తున్నాను. అదేనండి క్రిస్పీ కార్న్. స్వీట్ కార్న్ని ఇలా ఒలుచుకొని తర్వాత బాయిల్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా మైదా, కొద్దిగా కార్న్‌ఫ్లోర్, సాల్టు, కారం, నేనైతే కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్. అప్పుడే క్రిస్పీగా అయితే స్వీట్ కార్న్ అయితే ఫ్రై అవుతుంది. ఆ తర్వాత పెరి పెరి పౌడర్ చల్లుకొని తినేయడమేనండి. ఎందుకో ఈ మధ్య నాకు పెరి పెరి పౌడర్ అంటే చాలా ఇష్టం పెరిగిపోతుంది. ప్రతి దాంట్లో అదే చల్లుకొని అయితే తింటున్నాం మా ఇంట్లో. బాగుంటుందండి స్పైసీగా, పుల్ల పుల్లగా. ఇంకనైతే మేము కాఫీ పెట్టుకుని అయితే తాగేసాము. తర్వాత పిల్లలకి ట్యూషన్ కూడా టైం అయిపోయింది. పిల్లలు ఫ్రెష్ అప్ అయి వచ్చేసారండి. పిల్లలకు కూడా ఇచ్చేసాను. పిల్లలు కూడా తినేసి పాలు తాగేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. మన దగ్గర టిష్యూ పేపర్స్ లేనప్పుడు డీప్ ఫ్రై చేసే ఏదైనా ఉంటాయి కదండి, స్నాక్స్, ఇంకేమైనా టిఫిన్స్ అలాంటివి. అలాంటప్పుడు మనం తీసుకునే బౌలు లేదా డీసు అందులో కొద్దిగా మైదా చల్లుకొని దానిపైన న్యూస్ పేపర్ కట్ చేసి పెట్టేసుకొని ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ దాంట్లో వేసుకుంటే మనకు ఆయిల్ అంతా పీల్చేసి, మనకు ఒట్టి పేపర్ వేసుకుంటే ఆయిల్ పీల్వదండి. ఆయిల్ మొత్తం అలాగే ఉంటుంది. కానీ కింద మైదా వేస్తాం కాబట్టి పేపర్ నుంచి ఆయిల్ మొత్తం మైదాలోకి అయితే దిగిపోతుంది. దీనివల్ల మనము ఎంతో మనీ సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇంకా టిష్యూ పేపర్స్ రోల్స్ పదే పదే కొనాల్సిన అవసరం లేదు. ఈ చిన్న టిప్ ఫాలో అయితే చాలండి. దీనికోసం ఇంట్లో న్యూస్ పేపర్ మైదా ఉంటే చాలు. క్రిస్పీ కార్న్ అయితే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగా కుదిరింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే నా టిప్ కనుక మీకు నచ్చినట్టే ప్లీజ్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి.